ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఓ ప్రైవేటు బిల్డింగ్లో టీడీపీ కోసం సర్వే చేయిస్తున్నారని ఆరోపించారు. హోంగార్డ్ నుంచి పోలీసు అధికారుల వరకు ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు సహకరించాలని కోరారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. ఒక హోంగార్డ్ దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు నేను కోరుకుంటా ఉన్నా, మీరు మీ ధర్మాన్ని మీరు కాపాడుకుంటూ న్యాయమైనటువంటి ఎన్నికలకు సహకరించమని కోరుకుంటా ఉన్నా. నేను ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్సీ చీఫ్, ఆయన ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి అడుగుతా ఉన్నా. నేను ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏం చేయాలండి? కోడ్ ఉల్లంఘనలు ఎక్కడన్నా జరుగుతూ ఉన్నా, ఎక్కడన్నా అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం దృష్టికో, లేదంటే ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల అధికారుల దృష్టికి, అదేవిధంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఏం చేస్తున్నాడు ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే, ఒక ప్రైవేటు బిల్డింగ్ 5 ఫ్లోర్లు అద్దెకు తీసుకొని దాంట్లో 2 ఫ్లోర్లు పూర్తిగా తాళాలు వేసి, ఆ 2 ఫ్లోర్లలో పోలీసు అధికారులు కూడా పోట్లా ఇవాళ. అంటే ఏబి వెంకటేశ్వరరావు ఏ మనిషి చెబితే ఆ మనిషి ఆ ఫ్లోర్లోకి వెళ్తాడు. లోపల ఏం చేస్తున్నారు? 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశానికి సర్వేలు చేపిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి నిశ్చయించుకున్నటువంటి ప్రజలకి వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలో ప్లాన్లు చేస్తూ ఉన్నాడు.